ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయము, ఆయన్ని ఆరాధించే సమయము, మన యొక్క అవసరాలు, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకునే సమయంలో ఇదే ప్రేయర్ టవర్, ఈ ప్రార్థనా గ్రూపంలో మన పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు, అలాగే జరగవలసినటువంటి కార్యాల కొరకు ప్రార్థించుకునే స్థలమే ప్రేయర్ టవర్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి 5 నిమిషాల కంటే ముందే ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 25 అధ్యాయము 34వ వచనంలో తొందరగా నేను చదవనా? అప్పుడు రాజు కుడివైపున వారు ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు తన కుడి వైపున ఉన్నటువంటి వారిని చూసి రండి అని పిలుస్తూ ఉన్నాడు. దేనికి రమ్మంటున్నాడండి? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొనుడి. ఇదే పిలుపు, ఇదే పిలుపు. ఈ దినాన్న దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. దయచేసి కుడివైపునంటే నేను రాజును కాదు, కానీ పైన ఆయన రాజు. నా పక్కన కుడి పక్కన మీరు ఉన్నారు కదా, మీరు ఎంత సంతోషపడుతున్నారేమో. మీరు ఏమైనా విచారణలో ఉన్నారా? అందరూ కూడా దేవుని నామముకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎలా అసలు ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తే చాలా పెద్ద మ్యాటర్. దీన్ని కుదించడం చాలా కష్టం, కానీ కుదించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అసలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవాలి అంటే చాలా మాటలు చెప్తారు సేవకులు కదండి. చాలా మాటల్లో ఇదొక ప్రాముఖ్యమైన మాట. చాలా మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి ఈ మాట, ఎవరు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలరు అని అడిగితే మీరందరూ కూడా ఒక్కొక్కటి చెప్పగలుగుతారు. పలానా దాని కొరకైతేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, పలాందైతేనే దేవుని రాజ్యాన్ని అయితేనే అన్న మాటే రాంగు. మీకు అర్థమవుతుందా? అయితే అన్న మాట ఉన్న చూడండి, అదే రాంగు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే భూమి మీద మనిషి చేయవలసింది చాలా ఉన్నది. అందులోనే ఇదే ప్రాముఖ్యమైన మాటని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వారెవరు? కిందకు చూడండి ఒకసారి. నేను ఆకలిగొంటిని, నాకు భోజనము పెట్టితిరి, నేను దప్పుకొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చి. చాలమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా దేవునికి చేశారు అది? నిజం చెప్పండి, దేవునికి చేశారా? ఆయన మీ దగ్గరికి వచ్చాడా? అన్నం అడిగాడా? వస్త్రాలు అడిగాడా? చెప్పండి. ఖచ్చితంగా చేశాము. చూసారా? అయితే అనేటప్పటికి మీకు డౌట్ వచ్చేసింది. ఇదే ప్రమాదం అని చెప్తున్నాను. అయితే అన్నమాట. మనం చేసాం. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటేగాక చేయనోళ్ళు, ఇదే అనుకూల సమయం, మంచి సమయం. అటువంటి వారు ఎవరన్నా ఉంటే ఆయనకి వస్త్రం పెట్టడానికి, ఇవ్వడానికి, ఆయనకి భోజనం పెట్టడానికి, ఆయనకి దాహముకు నీళ్ళు ఇవ్వడానికి ఎవరైతే సిద్ధపడతారో వారి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొందరు. ఇక్కడ అందరికీ అర్థమైపోయింది మాట కదండి. ఇంకా అర్థమవన వాళ్ళకి ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. అర్థమవన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. ఎవరెత్తరో సిగ్గుపడతారు, కానీ ఉంటారు. ప్రభునందు ప్రియులారా ఉంటారు. ఒక మాట,
ఎప్పుడయ్యా నీకు అన్నం పెట్టాం? ఎప్పుడయ్యా నీకు నీళ్ళు ఇచ్చాం? ఎప్పుడైనా నీకు వస్త్రం ఇచ్చాం అని మనం ప్రశ్నించుకుంటాం చాలామంది అర్థమవనోళ్ళు. అయితే అంటున్నాడు కదా, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు చేసిన చాలు. ఒక్కరికి. మా ఊర్లో చాలామంది ఉన్నారు, వారందరికీ చెయ్యాలని నేను అవుతానా? నా వల్ల అవుతుందా? అవదు. కనీసం నీవు మరో ఒక్కనికి చేతి చాలయ్యా, నువ్వు నాకు చేసినట్లే. చేసేటప్పుడు కొంతమంది సనుక్కుంటారు, అది వద్దు. చేసిన తర్వాత గొప్పలు చెప్పుకుంటారు, అది వద్దు కదండి. నీకు ఇష్టమైతే నీ పూర్ణ హృదయంతో నీవు చేయాలనుకుంటే దాన్ని ఏం చేయమంటున్నాడు? ఇది ఎవ్వరికి కూడా తెలియకూడదు. ప్రభునందున ప్రియమైనటువంటి వాళ్ళారా, బ్రదర్ చెప్పిన మాటనే కొంచెం ఎదరికి తీసుకెళ్ళి ముగించేస్తాను దయచేసి. వివాహంలో భార్య భర్తలకి మధ్యలో అబద్ధాలు ఉండకూడదు కదండి. సువార్త పట్టణంలో మత్తయి సువార్త నేను అధ్యాయాన్ని మర్చిపోయి చూశాను, కానీ నాకు దొరకలేదు, దయచేసి క్షమించండి, నాకు జ్ఞాపకం లేదు. ప్రభు అంటున్నాడు, నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, నపుంసములుగా మారిన వారు ఉన్నారు, దేవుని కొరకు నపుంసములుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడు వినే ఉండరు ప్రభుగా, ఎందుకంటే ఏ సేవకుడు ఈ వాక్యాన్ని చెప్పటానికి తెగించడు. చెప్పండి 19:12 మత్తయి. థ్యాంక్ యూ బ్రదర్. 19:12 వచ్చాం. నపుంసగా పుట్టిన వారు ఉన్నారు, నపుంసగా మారిన వారు ఉన్నారు, దేవుని కొరకు నపుంసకులుగా మారిన వారు ఉన్నారు, అర్పించుకున్న వారు ఉన్నారు. ఎస్, భార్య ఒప్పుకుంటేనే భర్త దూరంగా ఎంతకాలమైనా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సేవకుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు నపుంసకులుగా మారాలని ఈ ప్రేయర్ టవర్లో ప్రేమపూర్వతో నేను సేవకుల్ని ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని విషయాలను తెలియజేసిన సాలెం రాజు గారికి మిస్ ఆపరేటర్ తరఫున వందనాలు తెలియజేస్తాను. మరి స్త్రీలు వచ్చి మరొక ప్రత్యేక పాట పాడిన తర్వాత